Unexpected Love ఎపిసోడ్ 16 ఆకాశం నుండి వచ్చిన అద్భుతమైన కాంతిని ఆ గాలిలో నిలబడిన వ్యక్తిని చూసి కలి ఇంకా కింద ఉన్న రోహన్తో ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరికీ నోట మాట రావడం లేదు. కింద నుండి పైకి చూస్తున్న రోహన్తో దృష్టి అంతా ఆ వ్యక్తి ముఖం మీదే ఆగిపోయింది. ఎందుకంటే ఆ గాలిలో నిలబడిన వ్యక్తి ముఖం, వాడు వేసుకున్న బట్టలు, వాడి తల్లలో ఉన్న తీక్షణతవన్నీ అచ్చం తమ ముందు ప్రాణపాయ స్థితిలో పడి ఉన్న శివలాగా ఉన్నాయి. వీడెవడు శివలాగే ఉన్నాడు అని రోహన్తో బుర్రకి ఏమీ అర్థం కావడం లేదు. కాని ఎన్నో యుగాలుగా బతుకుతున్న కలి దృష్టి మాత్రం ఆ వ్యక్తి ముఖం మీదే లేదు. కలి కళ్ళన్నీ ఆ వ్యక్తి శరీరం నుండి వెలువడుతున్న ఆ పవిత్రమైన శక్తి మీదే, ముఖ్యంగా ఆ వ్యక్తి నుదుటిమీదే ప్రకాశిస్తున్న ఆ మూడో కన్ను థర్డ్ ఐ వైపే భయంతో చూస్తూ ఉండిపోయాడు. ఆ గాలిలో ఉన్న వ్యక్తి ఎంతో గంభీరంగా మెల్లగా కిందకి దిగుతూ ఉండాడు. వాడు కిందకి వస్తున్న కొద్దీ సూర్యకాంతి తగ్గుముఖం పట్టి ఆ వ్యక్తి ముఖం కింద విన్న వాళ్ళందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి అచ్చం చూడడానికి కింద పడి ఉన్న శివలాగా ఉన్నాడు. ఆ పోలిక చూసి రోహన్ ఇంకా అక్కడ ప్రాణాలతో మిగిలిన సిండికేట్ వాళ్ళు కూడా షాకవుతారు. కాని కలి మాత్రం ఆ వ్యక్తి పోలికలను ఏమాత్రం పట్టించుకోకుండా వణుకుతున్న కళ్లతో ఆ వ్యక్తి నుదుటి మీద మూర్చుకుని ఉన్న ఆ మూడో కన్నువైపే భయంతో ఒక పాత చెడు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ చూస్తూ ఉంటాడు. దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అప్పట్లో రాక్షసలోకానికి నాయకుడైన కలి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన మెచ్చుకునేలా చేసి చావులేని వరం పొందాడు. ఆ బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం చూసుకుని తనకికి లోకంలో ఎవరూ ఎదురులేరు అన్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్లని మునులు, దేవతలు అని తేడా లేకుండా, కనికరం లేకుండా దారుణంగా చంపేవాడు. అలా తన సైన్యంతో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ఒకరోజు ఒక సాధారణ సన్యాసిలాంటి వ్యక్తి కలి ముందుకు ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తాడు. కలి ఆ వ్యక్తిని పైనుండి కిందకు చిన్న చూపు చూసి వాడి అహంకారంతో, రే, నువ్వు నాకు నచ్చలేదు, నీ ముఖం చూస్తుంటే నాకు చికాకు వస్తోంది అని చెప్పి ఏ కారణం లేకుండా తన కత్తి తీసి వాడిని అక్కడికక్కడే నరికేసి చంపడానికి కత్తి పైకి ఎత్తుతాడు. కాని ఆ సన్యాసి ఏమాత్రం భయపడకుండా, కనీసం కళ్ళైనా ఆర్పకుండా, స్పందించకుండా అలానే ప్రశాంతంగా నిలబడి ఉంటాడు. తన కత్తి ఎత్తినా వాడు భయపడకపోవడం చూసి వీడు భయంతో ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు అని అనుకుని కలి తన కత్తితో వాడి మెడమీద గట్టిగా దాడి చేస్తాడు. కాని ఆశ్చర్యంగా ఆ సన్యాసి కేవలం తన ఎడమచేతి 2 వేళ్లతో ఆ పెద్ద కత్తిని ఒక పువ్వును పట్టుకున్నట్లు ఎంతో సునాయాసంగా ఆపుతాడు. ఆపి కలి కళ్ళలోకి ఎంతో సౌమ్యంగా చూస్తూ, ఇది తప్పు నాయనా, ఇలా ఎలాంటి సరైన కారణం లేకుండా తప్పు చెయ్యని ఏ ప్రాణిమీద ఎవరిమీద దాడి చెయ్యకూడదు, నీ గర్వాన్ని వదులుకో అని ఎంతో నెమ్మదిగా హితబోధ చేస్తాడు. కాని మన కలి ఏమో తనకు వరం వచ్చినప్పటి నుండి ఈ సృష్టిలో తానే అందరికంటే గొప్ప శక్తివంతుడు అని ఫీల్ అవుతున్నాడు పాపం. ఆ సన్యాసి తన కత్తిని ఆపడం ఒక మాయ అనుకుని అదే గర్వంతో, నువ్వు ఎవరురా నాకు నీతులు చెప్పడానికి, నీకు అంత సీం లేదు, ముందు నా కత్తిని వదులు అని కోపంగా అరుస్తాడు. ఆ మాట విని ఆ సన్యాసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, తప్పు నాయనా, ఇలా అహంకారంతో విర్రవీగడం నీకే నష్టం, దయచేసి నీ ప్రవర్తన మార్చుకుని మారిపో, ప్రాణులను హింసించడం ఆపో అని మళ్లీ అడుగుతాడు. అయితే కూడా కలి ఏమాత్రం వినకుండా, తన అహంకారం తగ్గకుండా వాడిని నెట్టేయాలని ట్రై చేస్తూ, నా కత్తిని వదులు అని చెప్పాను అని అరుస్తాడు. అది విని ఆ వ్యక్తి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన కళ్ళలో సౌమ్యతను దాచేసి, ఇలా మాటలతో చెప్తే నువ్వు వినవు కదా, నీ అహంకారం బద్దను కొట్టాల్సిందే అని గంభీరంగా అంటాడు. ఆ క్షణమే ఆ సాధారణ సన్యాసి రూపం మారిపోతుంది. ఆయన వేసుకున్న బట్టలు మాయమైపోయి పులి చర్మం వస్తుంది. మెడలో ఒక భయంకరమైన నాగేంద్రుడు పాము వచ్చి ఆభరణంలా అలంకరిస్తుంది. జటాజూటం, చేతిలో డమరుకం, త్రిశూలం వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నుదుటిమీద
మూడో కన్ను ప్రత్యక్షనవుతుంది. సాక్షాత్తు కైలాసాధిపతి లైకారుడైన పరమశివుడు తన నిజస్వరూపంతో కళ్ళ ముందు నిలబడతాడు. అది చూసి కలికి ఒక క్షణం భయం వేసినా తన బ్రహ్మవరం గుర్తుకొచ్చి ఆ భయాన్ని కవర్ చేసుకుంటూ, ఓహ్, నేను ఇంకా ఎవరో పెద్ద మాయల ఫకీరు అబ్బా అనుకున్నా. మీరా, మహాదేవా, బాగున్నారు అని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా చాలా మామూలుగా వెటకారంగా అంటాడు. పరమశివుడు కలివైపు జాలిగా చూసి, నీకు ఎంతో వినయంగా చెప్పాను, కాని నువ్వు మారలేదు. బ్రతిమలాడాను. అయినా నీ తీరు మారలేదు. ఇంకా నీకు బుద్ధి చెప్పడానికి నాకు ఉన్నది ఒకే ఒక్క దారి. నీ అహంకారాన్ని దహించివేయడమే అని అంటూ ఆయన నుదుటిమీద ఉన్న ఆ భయంకరమైన మూడో కన్ను నెమ్మదిగా తెరుచుకోవడం మొదలవుతుంది. కాని కలి మాత్రం ఏమాత్రం భయపడకుండా వెటకారంగా నవ్వుతూ, ఏంటి మహాదేవా, నన్ను చంపుతావా? నీకు బ్రహ్మదేవుడు రాసిన రూల్స్ తెలియదా? ఆయన నాకు చావులేని వరమిచ్చాడు. నీ మూడో కన్ను నన్నేమీ చేయలేదు అని అహంకారంతో అంటాడు. చుట్టూ సుడిగాలిలా వీస్తున్న గాలి కూడా సర్కిల్గా తిరుగుతూ వెళ్ళి ఆ శివుడి కన్నువైపు వెళ్తుంది. నేలమీదకి బలంగా పడుతున్న వర్షం నీరు కూడా రివర్స్లో తిరిగి గాలిలోకి లేచి శివుడి కన్నువైపు వెళ్తుంది. భూమి బద్దలై అందులో నుండి మట్టి కూడా గాలిలోకి లేచి ఆ శివుడి కన్నువైపు వెళ్తుంది. ఆకాశం నుండి చీకటిని చీల్చుకుంటూ ఒక నల్లటి శక్తి కూడా ఆ శివుడి కన్నువైపు లాగబడుతుంది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఆ 5 శక్తులు ఆ మూడో కంటిలో కలిసిపోయి ఒకే ఒక భయంకరమైన దేదీప్యమానమైన బంగారు కాంతిగా గోల్డెన్ బీమ్ మారి కళ్ళు చెదిరే వేగంతో కలివైపు దూసుకువెళ్తుంది. తన బ్రహ్మవరం తనని కాపాడుతుందని నమ్మిన కలికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ పంచభూతాల శక్తి ఆ కిరణం రూపంలో వేగంగా వచ్చి వాడి శరీరాన్ని బలంగా తాకుతుంది. ఆ వెంటనే ఒక అణువణువును వణికించే పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఆ దెబ్బకి కలి 100 అడుగుల దూరం ఎగిరివెళ్లి ఒక పెద్ద బండరాయిని ఢీకొని నేలమీద పడతాడు. అంతేకాదు, తన వరం తనని చావు నుండి కాపాడిన ఆ శివుడి శక్తి వల్ల వాడి శరీరం మొత్తం తీవ్రమైన గాయాల పాలై కాలిపోతుంది. ఆ కాలిపోయిన గాయాల నుండి రక్తం ధారలలా పారుతూ ఉంటుంది. ఇది జరిగిన తర్వాత కూడా బ్రహ్మవరం వల్ల కలి మాటూ చావలేదు. కలి ప్రాణాపాయ స్థితిలో రక్తం కక్కుకుంటూ అక్కడే నేలమీద కదల్లేక పడి ఉంటాడు. అప్పుడు పరమశివుడు మెల్లగా, ఎంతో గంభీరంగా వాడి దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. కింద పడి ఉన్న కలిని చూసి తన చేతితో గాలిలో కొన్ని పవిత్రమైన ముద్రలు వేసి ఒక మంత్రం చదువుతో బంధనం అని గట్టిగా చెప్పగానే కలి చుట్టూ ఒక పెద్ద బంగారు కాంతి వలయంలా ఏర్పడి వారిని జైలులాగా బంధిస్తుంది. ఇంక ఇప్పటి నుండి నీ వరం పూర్తి అయ్యేవరకో లేదా ఎవడైనా నిన్ను విడిపించే వరకో నువ్వు ఎన్నో యుగాలపాటు చీకటిలో ఇక్కడే బంధించబడి ఉంటావు. ఇదే నీకు శిక్ష అని శిక్ష విధించి శివుడు అక్కడి నుండి అదృశ్యమై వెళ్ళిపోతారు. ఆనాటి భయంకరమైన సంఘటన కలికి మళ్ళీ కళ్ల ముందు మెదులుతుంది. ఆ గాలిలో నుండి కిందకి దిగుతున్న వ్యక్తి నుదుటిమీద ఉన్న కన్ను చూడగానే కలికి ఆనాటి పరమశివుడే కళ్ల ముందు ఉన్నాడని గుర్తుకు వచ్చి వెన్నులో వణుకు పుడుతుంది. ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటే సడన్గా కలికి ఆ వ్యక్తి రూపం మారి మెడలో ఒక పాము ఉన్నట్టు, నడుముకి పులి చర్మం కట్టుకున్నట్టు, అలాగే చేతిలో డమరుకం, త్రిశూలమున్నట్టు, సాక్షాత్తు ఆ శివుడే కిందకి వస్తున్నట్టు ఒక భ్రమ కలుగుతుంది. అది చూసి కలి ఆత్మభయంతో వణికిపోయి కళ్ళు పెద్దవి చేసి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. కలి భయపడటం గమనించిన రోహన్ ప్రూ ఆ కొత్త వ్యక్తిని చూసి వెంటనే అలర్ట్ అయ్యి వాడి దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తూ, కలి, వాడిని చూసి భయపడకు, వెళ్ళి వాడిని చంపే. వాడు ఏ దేవుడో కాదు, కిందపడి ఉన్న ఈ శివగాడు, వాడు ఇద్దరూ ఒక్కటే, ఇదంతా వాడి మాయ అని వాడికి ధైర్యం చెప్పి అరుస్తాడు. అప్పటికే కత్తుల గాయాలతో నెత్తుటి మడుగులో తన చావును అంగీకరించి కళ్ళు మూసుకున్న శివ రోహన్ టూ అరుపులు విని మెల్లగా కళ్ళు తెరిచి కష్టపడుతూ తన తల వెనక్కి తిప్పి ఆకాశం వైపు చూస్తాడు. తన వెనుక గాలిలో ఒక వ్యక్తి తన చేతిలో భయంకరమైన త్రిశూలం పట్టుకొని ఆకాశంలో నిలబడి ఉన్నాడు. కాని శివకి ఆశ్చర్యం వేసింది ఆ త్రిశూలం చూసి కాదు,
ఏంటి అంటే అతను అచ్చం దిట్టో తనలాగే తన ముఖ కవళికలతోనే ఉన్నాడు అని. కలి కూడా రోహన్తో గట్టిగా అరవడం వల్ల ఆ భయానకమైన శివుడి భ్రమ, ఆ ఊహ నుండి బయటికి వస్తాడు. వాడు తేరుకునే లోపే రోహన్తో మళ్లీ గట్టిగా మాట్లాడుతూ, కలి, ఆలోచించకు, వెంటనే వెళ్ళి వాడిని చంపే. వాడు అలా మూడో కన్ను తెరిచి ప్రతిసారీ ఆ శక్తిని వాడలేడు. ఇప్పుడే వాడిని పంతం చేయి. రోహన్ 2 మాటలతో కలి కూడా తనలో ఉన్న రాక్షస గర్వాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకుని, కత్తి పట్టుకుని వాడివైపు గాలిలో ముందుకు వెళతాడు. మరోపక్క ఇదంతా ఏమీ అర్థం కాని ఒరిజినల్ రోహన్ అసలు ఆ గాలిలో ఉన్నది ఎవరు, కింద ఉన్నది ఎవరు, ఏం జరుగుతుంది అని ఏమీ అర్థం కాక అలానే భయంతో కత్తిని చేతిలో పట్టుకుని నిలబడిపోతాడు. అక్కన పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని గ్రహించిన రోహన్ 2 ఇక ఇక్కడ ఉండటం సేఫ్ కాదనుకుని అక్కడే తన పక్కన కింద పడి ఉన్న ఒక సిండికేట్ వ్యక్తి పీక కోసి వాడి రక్తం నేలమీద పడుతుండగా వేగంగా ఏదో ఒక చీకటి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చదవగానే నేలమీద పడిన ఆ రక్తం సడెన్గా ఒక వింతైన బంగారు కలర్లో మెరుస్తుంది. ఆ మెరుస్తున్న రక్తంతో రోహన్ 2 ఇంకొక పవర్ఫుల్ పోర్టల్ ఓపెన్ చేసే మంత్రం చదివి తన చేతిలోతో ముందుకు విసురుతాడు. వెంటనే వారి ముందు గాలిలో ఒక పెద్ద డైమెన్షనల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. రోహన్ 2 వెనక్కి తిరిగి చూడకుండా ఇక వీడి పని వీడే చూసుకుంటాడు అని అనుకుని వెంటనే ఆ పోర్టల్ లోపలికి దూకి మాయమైపోతాడు. మరోపక్క ఇప్పుడు గాలిలో నుండి కిందకి వచ్చిన ఆ కొత్త శివు అగ్నివీర్ కథలోని సమాంతర లోకం నుండి వచ్చిన పవర్ఫుల్ శివు తన జేబులో నుండి ఎంతో పురాతనమైన ఒక తాళపత్ర గ్రంథం ఏన్షియంట్ స్క్రోల్ తీసి అందులో ఉన్న ఒక భయంకరమైన మంత్రం చదువుతాడు. ఆ మంత్రం విన్న కలి అది తనని బంధించే మంత్రం అని పసిగట్టి అది పూర్తి అవ్వకముందే వెంటనే ఆ గాలిలో ఉన్న శివమీద దాడి చేయడానికి వేగంగా దూసుకువెళ్తాడు. తన మీదకి అత్యంత వేగంగా వస్తున్న కలి దాడి వల్ల ఆ గాలిలో ఉన్న శివ ఆ మంత్రాన్ని మధ్యలోనే ఆపేసి ఆ తాళపత్రాన్ని పక్కన పెట్టి తన చేతిలో ఉన్న పవర్ఫుల్ త్రిశూలంతో కలి కత్తి దాడిని అడ్డుకుని ప్రతిదాడి చేస్తాడు. గాలిలో ఉన్న ఈ శివ ఇంతకుముందు ఆ శివుడిలాగా మూడో కన్ను తెరిచి ఒకే దెబ్బతో కలిని చంపడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే తను కూడా దేవుడు కాదు, శివుడి పోలికలతో ఆయన అంశతో పుట్టిన ఒక అద్భుతమైన మానవ శరీరం కలిగిన యోధుడు మాత్రమే. ఆ మూడో కన్ను శక్తిని వాడితే తన ప్రాణాలకు కూడా ప్రమాదం. అందుకే తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తన త్రిశూలంతోనే కలి మీద దాడి చేస్తాడు. కలి కూడా ఆ శివశక్తికి తగ్గట్టు తన అండర్ వరల్డ్ చీకటి శక్తిని మొత్తం ఉపయోగించి క్రూరంగా కత్తితో దాడి చేస్తాడు. గాలిలో వాళ్లద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా భీకరంగా కత్తిలోతో త్రిశూలంతో కొన్నిసార్లు అలానే దాడులు చేసుకుంటూ ఆకాశంలో ఒక సుడిగాలిలా పోరాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఒక్కసారి కూడా శివ మళ్లీ ఆ మూడో కన్ను వాడకపోవడం, ఆ అద్భుతమైన దాడి చేయకపోవడం గమనించి కనికి వాడిమీద ధైర్యం, అహంకారం ఇంకా ఎక్కువ అవుతాయి. వీడికి ఆ శక్తి లేదు, వీడు ఒట్టి మనిషే అనుకుని ఇంకా రెచ్చిపోయి దాడి చేస్తాడు. కలితో గాలిలో పోరాడుతూనే గాలిలో ఉన్న శివ కింద రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకపు శివవైపు చూసి తన దగ్గర ఉన్న ఆ తాడపత్రాన్ని కింద ఉన్న శివవైపు విసురుతూ, రేయ్, టైం లేదు, ఇది చదువు అని గట్టిగా అరుస్తాడు. కింద చావు బతుకుల్లో ఉన్న శివ ఆ మాటలు విని తనలో మిగిలి ఉన్న చివరి ఇంటర్నల్ ఎనర్జీతో తన గాయాలమీద చెయ్యి పెట్టుకుని ఆ గాయాల నుండి రక్తం బయటికి పోకుండా తాత్కాలికంగా రక్తాన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత గాలిలో నుండి తన వైపే వస్తున్న ఆ తాడపత్రాన్ని చూసి కష్టపడి తన కుడి చేతిని పైకి లేపి గాల్లోనే దాన్ని పట్టుకొని అందులో ఏముందో అని తీసి చూస్తాడు. మరోపక్క కలి ఆ తాడపత్రాన్ని చూసి అందులో తనను బంధించే మంత్రముందని అర్థమై దాన్ని కింద ఉన్నవాడు చదివేలోపు లాక్కోవాలి అని వేగంగా కిందకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు. కాని గాలిలో ఉన్న శివ వాడికి అడ్డుపడి కలిమీద తన త్రిశూలంతో పదే పదే దాడి చేస్తూ తను కింద ఉన్న శివవైపు వెళ్లకుండా కవచంలా అడ్డుకుని చూసుకుంటాడు. కింద ఉన్న శివ ఆ తాళపత్రాన్ని తీసుకుని తన ప్రాణాలను పణంగా పెట్టి
అందులో ఉన్న ఆ పవిత్రమైన బంధన మంత్రాన్ని గట్టిగా చదవడం మొదలుపెడతాడు. మరోపక్క కలి కిందవాడు మంత్రం చదువుతుండటం చూసి టెన్షన్తో తన దాడుల వేగాన్ని క్రూరత్వాన్ని పెంచుతాడు. గాలిలో ఉన్న శివ కూడా ఒంటిమీద గాయాలు పడుతున్న సరే పళ్ళు కొరుకుతూ వాడి దాడులను అడ్డుకుంటూనే ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత కింద ఉన్న శివ ఆ భయంకరమైన మంత్రం చదవడం పూర్తి చేస్తాడు. ఆ మంత్రం పూర్తి అవ్వగానే గాలిలో ఒక పెద్ద సుడిగుండంలా కింద ఉన్న శివకి కొద్ది దూరంలో అచ్చం కలి ఎక్కడి నుండి అయితే వచ్చాడో ఆ చీకటి లోకానికి అండర్వరల్డ్ వెళ్లే ఒక నల్లటి పోర్టల్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వడం చూసిన వెంటనే గాలిలో కలితో యుద్ధం చేస్తున్న శివ కళ్ళు మూసుకుని తన చుట్టూ ఉన్న గాలిని, పవిత్రమైన శక్తిని ఒక మ్యాగ్నెట్లా తనలోకి పీల్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాడి బాడీ అంతా ఒక బంగారు రంగులో మెరుస్తుంది. కలికి కూడా వాతావరణంలో ఏదో తేడాగా ఉంది అని అర్థమై వీడు మళ్ళీ ఆ మూడో కన్ను వాడతాడేమో అని భయపడి వెనక్కి అడుగువేసి పారిపోవాలి అని చూస్తాడు. కాని ఇంతలో గాలిలో ఉన్న శివ కళ్ళు తెరుస్తాడు. వాడి నుడిటిమీద ఉన్న ఆ మూడో కన్ను మళ్ళీ భయంకరంగా తెరుచుకుంటుంది. ఆ కన్ను నుండి ఒక బ్రహ్మాస్త్రంలాంటి పవర్ఫుల్ బంగారు కాంతికిరణం క్షణాల్లో కలి వైపు దూసుకువెళ్తుంది. అది చూసి కలి ప్రాణభయంతో వద్దు వద్దు అని గట్టిగా దీనంగా అరుస్తాడు. కాని ఆ కాంతి వాడి అరుపులను లెక్కచేయకుండా డైరెక్ట్గా వెళ్లి కలి యొక్క శరీరానికి బలంగా తగులుతుంది. ఆ దెబ్బకి కలి రక్తం కక్కుకుంటాడు. ఆ కాంతి శక్తి వల్ల కలి యొక్క శరీరం మొత్తం లోతైన గాయాలతో, కాలిపోయిన మచ్చలతో నిండిపోతుంది. వాడు శక్తి కోల్పోయి గాలిలో తేలుతూ ఉంటాడు. ఆ గ్యాప్ చూసి గాలిలో ఉన్న శివ వేగంగా ముందుకు వెళ్లి ఒక భయంకరమైన కిక్తో కలిని ఆ ఓపెన్ అయ్యున్న పోర్టల్ వైపు బలంగా తోస్తాడు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న కలి ఆ ఫోర్స్ని ఆపలేక, ఇంకేమీ చెయ్యలేక తన అండర్వరల్డ్ పోర్టల్లోకి పడిపోయి అందులో శాశ్వతంగా బంధించబడిపోతాడు. ఆ వెంటనే ఆ పోర్టల్ పెద్ద శబ్దంతో క్లోజ్ అయిపోయి మాయమవుతుంది. కలి పీర విరగడైపోతుంది. గాలిలో ఉన్న శివ గట్టిగా ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఇక ఏమాత్రం కనికరం లేకుండా తన త్రిశూలంతో కింద మిగిలి ఉన్న ఆ దెయ్యాల సైన్యాన్ని, ఆ రాక్షసులందరినీ కేవలం కొన్ని క్షణాల్లోనే మెరుపు దాడులతో ముక్కలు ముక్కలుగా నరికేసి బూడిద చేసేస్తాడు. ఆ మైదానమంతా ప్రశాంతంగా మారుతుంది. యుద్ధం ముగిశాక గాలిలో ఉన్న శివ మెల్లగా కిందకి దిగుతాడు. కింద ప్రాణాపాయ స్థితిలో రక్తం కక్కుకుంటూ పడియున్న ఈ లోకపు శివవైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, బాగా పోరాడావు, జాగ్రత్త అని అంటాడు. కింద ఉన్న శివ కూడా వాడివైపు కృతజ్ఞతగా చూస్తూ ఓపిక లేకపోయినా చిన్నగా తల ఊపుతాడు. ఆ వెంటనే గాలిలో ఉన్న శివ తన చేతితో ఒక కొత్త పోర్టల్, తన లోకానికి వెళ్లే పోర్టల్ ఓపెన్ చేస్తాడు. ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో ఆ శివ ఆ పోర్టల్లోకి వెళ్ళిపోతాడు. ఆ పోర్టల్ క్లోజ్ అవుతుంది. అక్కడే నేలమీద పడియున్న శివ కష్టంగా కళ్ళు తెరిచి రక్తపు మడుగులో పడి తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తాడు. ఎటు చూసినా సిండికేట్ సైనికుల శవాలు, రక్తం, తెగిపడిన శరీరభాగాలు, అంతా శ్మశానంలాగా ఉంది. శివ కష్టపడుతూ మెల్లగా లేచి నిలబడలేక తూలుతూనే అలా నడవలేక నడుస్తూ కొద్ది దూరంలో నేలమీద విగతజీవుడిగా పడియున్న తన మామ కమాండర్ విక్రమ్ రాథోడ్ దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ డెడ్ బాడీని చూడగానే శివ గుండె పగిలిపోతుంది. ఆ శవం ముందు నెత్తుకి మడుగులో 2 మోకాళ్లమీద కూర్చుని విక్రమ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని సారీ అంకుల్, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఆ మాట చెప్తున్నప్పుడు వాడి కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఆ రక్తంలో కలిసిపోతూ ఉంటాయి. ఆ వీరుడి బాధకు ఆకాశం కూడా మూగబోయింది. ఒక వారం తర్వాత ప్రశాంతమైన వాతావరణం, సిండికేట్ శివార్లలో పచ్చని చెట్లతో ఉన్న ఒక అందమైన కొండమీద శివ ఇంకా ప్రియా ఇద్దరూ పక్కపక్క నిలబడి ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడే కొత్తగా కట్టిన కొన్ని పాలరాతి సమాధుల ముందు నిలబడి ఉన్నారు. అవి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ పాప్తున సమాధులు. ఇద్దరూ ఎంతో భక్తిగా, బాధగా ఆ సమాధుల మీద తెల్లటి పూలు పెట్టి చేతులు జోడించి కళ్ళు మూసుకుని నమస్కరిస్తారు. శివ కళ్ళు తెరిచి
అందులో ఉన్న ఒక పెద్ద సమాధిని చూస్తూ ఎంతో గర్వంగా ఎమోషనల్గా, నాన్నా, మిమ్మల్ని, మన వాళ్ళని చంపిన వాళ్ళందరినీ చంపేశాను. మన సిండికేట్కి పట్టిన పీడ బదిలిపోయింది. మీ పగ తీర్చుకున్నాను అని గాలిలో వాళ్లతో మాట్లాడుతున్నట్లుగా అంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్లపైన ఆకాశంలో ఉన్న తెల్లటి మేఘాల మధ్యలో నుండి ఒక అద్భుతమైన కాంతిలో శివ వాళ్ల నాన్న దేవ్, కమాండర్ విక్రమ్, ప్రియ ప్రాణమైన తమ్ముడు రంజిత్, ఇంకా ఎప్పుడో చనిపోయిన ప్రియ వాళ్లకన్న అమ్మ నాన్నలు అందరూ ఒక దైవిక రూపంలో వాళ్లకి కనిపిస్తారు. వాళ్లందరి ముఖంలో తమ పిల్లలు సాధించిన విజయానికి గర్వం, ఒక ప్రశాంతమైన ఆశీర్వదించే చిన్న నవ్వు కనిపిస్తాయి. వాళ్లను చూసి శివప్రియ కూడా కన్నీళ్లతో కూడిన ఆనందపు నవ్వు నవ్వుతారు. వాళ్ల బాధ్యత తీరిపోయింది. మరోపక్క ఎక్కడో దూరంగా, చీకటిగా, ఎవరికీ తెలియని వేరే లోకంలో, ఒక గుహలాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి శరీరం మొత్తం కాలిపోయిన భయంకరమైన గాయాలతో, రక్తంతో ఒక మూలపడి ఉంటాడు. వాడు మరేవరో కాదు, పరమశివుడి చేతిలో ఎన్నో ఏళ్ల క్రితం బంధించబడి, ఇప్పుడు మళ్లీ ఈ శివ చేతిలో దెబ్బలు తిని, తన అండర్ వరల్డ్ జైలుకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న ఆ కలి. గాయాలతో బాధపడుతూనే ఆ కరుడుగట్టిన కలి పైకి లేచి, కళ్లలో ఒక పిచ్చి పగతో, పైశాచికంగా, గట్టిగా నవ్వుతూ, నన్ను ఎవరూ చంపలేరు. నా బ్రహ్మవరం నన్ను కాపాడుతుంది. నా శరీరం కోలుకుని, నా శక్తి పూర్తిగా తిరిగి రాగానే నేను మళ్ళీ ఆ పోర్టల్ బద్దలు కొట్టుకొని బయటపడతాను. అప్పుడు ఆ శివగాడిని, వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాను అని అరుస్తూ ఆ చీకటి గుహ దద్దరిల్లేలా ఇంకా గట్టిగా నవ్వుతాడు. వాడి నవ్వు ఆ చీకటి లోకం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఇది ఒక కథకు ముగింపు కాదు. రేపటి మహాసంగ్రామానికి ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇన్ని రోజులు ఈ అద్భుతమైన యాక్షన్ ఫ్యాంటసీ ప్రపంచంలో నాతో పాటు ప్రయాణించి, ప్రతి మలుపులో నన్ను ఉత్సాహపరిచిన ప్రతి పాఠకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కలికి ఉన్న వరం ఏంటి? ఆ పోర్టల్ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? రోహన్ 2 ఎక్కడికి నుండి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు? కొత్తగా వచ్చిన శివ ఎవరు? వీటికి సమాధానం కావాలి అంటే అగ్నివీర్ 1 వినండి. అగ్నివీర్ స్టోరీ కావాలంటే కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.